వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం ముదురుతోన్న వేళ భారత్ తన దౌత్య వ్యూహాలకు పదును పెట్టింది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం ప్రపంచాన్నే ఆందోళనలో పడేస్తోంది. ఇటువంటి కీలక సమయంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి నుంచి ఫోన్ రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల్లో వాణిజ్యం వంటి అంశాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ యుద్ధ వాతావరణంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. అసలు ఈ ఫోన్ కాల్ వెనుక ఉన్న లోతైన అర్థం ఏంటి? ఇరాన్, అమెరికాల మధ్య భారత్ పోషిస్తున్న పాత్ర ఎలాంటిది? ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్వయంగా జయశంకర్ కు ఫోన్ చేసి మాట్లాడడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల ప్రయాణం సురక్షితంగా ఉండాలని చర్చించుకున్నారు. భారత్ ఎప్పుడూ తన దౌత్య నీతిని సమతూకంగా ప్రదర్శిస్తోంది. ఒకవైపు ఇరాన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాతో కూడా సన్నిహితంగా ఉంటోంది. అందుకే ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించే సత్తా కేవలం భారత్ కే ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ప్రయత్నించినప్పటికీ భారత్ కున్నంత విశ్వసనీయత ఏ దేశానికి లేదన్నది వాస్తవం. ప్రస్తుతం వచ్చిన ఇరాన్ ఫోన్ కాల్ ప్రపంచ దేశాలకు ఒక ఆశాకిరణంగా మారిందనడంలో సందేహం లేదు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగిపోతే అది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే హోర్ముజ్ జలసంధి గుండా వచ్చే మన ఎల్పీజీ, ఆయిల్ ట్యాంకర్ల రక్షణ గురించి భారత్ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటోంది. వాటి రక్షణ కోసం ఏకంగా మన యుద్ధ నౌకలనే హోర్ముజ్ ప్రాంతంలో మోహరించింది. ఎందుకంటే ఇరాన్ తో మన దోస్తీ పట్ల జలసీ వల్ల మన నౌకలపై దాడులకు కూడా కారణం కావచ్చు. ఇప్పటికే మనకు సంబంధించిన 8 నుంచి 9 నౌకలను సురక్షితంగా బయటపడడంలో భారత దౌత్యం సఫలమైంది. జయశంకర్ కేవలం ఇరాన్ మంత్రితోనే కాకుండా ఇతర అరబ్ దేశాలు, అమెరికా ప్రతినిధులతో కూడా నిరంతరం టచ్ లో ఉంటున్నారు. కయ్యానికి కాలు దువ్వడం కంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ గట్టిగా చెబుతోంది. మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం శాంతి దిశగా సాగాలన్నదే న్యూఢిల్లీ ఆకాంక్ష. యుద్ధం వల్ల ఎవరికి లాభం ఉండదని భారత్ పదే పదే హెచ్చరిస్తోంది. ప్రస్తుతం మాత్రం ఇరాన్ సహా గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థుల భద్రత మనకు అత్యంత ముఖ్యం. యుద్ధం ముదురుతున్న కొద్దీ వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇరాన్ లో మన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వారి క్షేమం కోసం విదేశాంగ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఇలా పరస్పరం శత్రువులుగా ఉన్న దేశాలన్నింటితోనూ భారత్ కు మంచి స్నేహం ఉంది. అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి చర్చలు జరిపించగలిగే సామర్థ్యం మన దేశానికి ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. బహిరంగంగా కనిపించే దౌత్యం ఒకెత్తైతే తెర వెనుక జరిగే మంతనాలు మరొక ఎత్తు. ఆ దిశగా ఇప్పటికే భారత్ అడుగులు వేస్తోంది. అవేవి బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. బహుశా వాటి ఫలితమే ఈ ఫోన్ కాల్ అయ్యుండొచ్చని చెబుతున్నారు పరిశీలకులు. మొదటి నుంచి భారత్ తన శాంతి మంత్రాన్ని ఎక్కడా వదలడం లేదు. ఏ ఒక్క దేశం వైపు మొగ్గు చూపడం లేదు. అన్ని దేశాలతో సమభావం మెయింటైన్ చేస్తోంది. యుద్ధం వల్ల ఆస్తులు, ప్రాణ నష్టం జరగడమే కాకుండా ప్రపంచ వాణిజ్యం కుప్పకూలుతోంది. అందుకే ఈ గొడవకు విరామం ఇచ్చి శాంతి చర్చలకు మార్గం సుగమం చేయాలని భారత్ కోరుతోంది. అగ్రరాజ్యాల మధ్య అహంకారపు పోరులో సామాన్య ప్రజలు బలి కాకూడదన్నదే మన దేశ ఉద్దేశం. జయశంకర్ జరిపిన ఈ తాజా చర్చలు రానున్న రోజుల్లో సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆశిస్తున్నారు. పరిస్థితులు ఎలా మారినా భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రపంచ శాంతి కోసం తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో భారత్ పోషించే పాత్రే భవిష్యత్తును నిర్ణయించనుందని అంటున్నారు విశ్లేషకులు.